హాయ్ అండి అందరికి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి మీరందరూ బాగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నా అండి. ఇంకో మరైతే నేను కువైట్ నుంచి ఇండియాకి రావటానికి బయలుదేరేసాను. మరి ఇప్పుడే మామూలు డ్రైవర్ని పంపించారు, కింద ఉన్నారంట. మేమైతే బయలుదేరి అన్ని తీయటకి వీలు కుదరలేదండి. టెన్షన్ తెలుసు కదా అందరికి. మరి ఇప్పుడైతే నేను బయలుదేరేసాను, ఇంకో రెడీ అయిపోయాను. ఇప్పుడు వెళ్ళటమే, లగేజ్ తీసుకుని కిందకి వెళ్ళాలి. డ్రైవర్ ఉన్నారు. మరి నా ప్రయాణం కోసం ఎన్ని రోజుల నుంచో టెన్షన్ పడ్డాను, కానీ ఈ రోజు అయితే ఆ రోజు వచ్చేసి మరి కిందకి వెళ్ళి మాట్లాడతాను. ఓకే. ఓకే, మెట్లు దిగి వస్తున్నాము, అందులో లిఫ్ట్ లాగా వెళ్ళకుండాని. ఓకేనా? అదే మా వచ్చే తర్వాత సరే. చూసారండి ఎంత ఆడావిడ, ఎంత టెన్షను ఏదనుకుంటాం కానీ ఇది ఇంటికాడ బజార్కి వెళ్ళినట్టు వచ్చేస్తున్నాను నేనైతే. సరేనా? ఓకే అండి, వచ్చేస్తున్నాను. మరి అయితే అంగండి బాబాల్లో అక్కల్లో డ్రైవర్ వచ్చారు, అవన్నీ తీసుకెళ్తున్నారు అనమాట. పర్లేదండి. ఎలా ఎట్టమ్మా, వెనకాల ఎట్టేస్తున్నారు సర్దుకోటాకి అందులో. పర్లేదులే, నేను డిలీట్ చేస్తాను. పర్లేదులే. అంటే నీకు ఫోటో తీయమని ఇస్తారు కదా ఎవరికి. మళ్ళీ పూలు కట్టుకోలేదు. ఓకేనా? సరే అన్నా. రాజన్నకు కూడా చెప్పలేదు. ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫోన్లు మాట్లాడటం వల్ల నేను దాని నుంచే తీయలేకపోయాను. ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మా ఇంటికి ఇక్కడికి జస్ట్ 10 నిమిషాల్లో వచ్చేసాము ఎయిర్పోర్ట్. ఈ అన్న అయితే నన్ను తీసుకొచ్చారు. మా బాబా వాళ్ళ డ్రైవర్ అనమాట. కొంతమంది పెట్రోల్ తీసుకొస్తారు, లేకపోతే డ్రైవర్ ఉంటే తీసుకొస్తారు. డ్రైవర్ లేదు కాబట్టి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నాను. నేను కొంచెం నాకు తీసేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి నేను ఇవన్నీ పెట్టి ఇవన్నీ తీసుకుని రావాలి కాబట్టి వీడియో తీయటం ఉండదండి. లోపలికి వెళ్ళాక
నా లగేజ్ అన్ని ఇది చేసుకున్నాక అప్పుడు మళ్ళీ వీడియో అనేది చేస్తాండి. ఓకేనా? టెన్షన్ కదండి, అందుకు మీరు పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకుంటే చాలు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలి ఏంటి అనేది నన్ను ఈ అన్నకి చెప్పాను, మా బాబాకి. నాకు తెలియదు బాబా, ఎప్పుడు మా ఆయనే తీసుకెళ్ళేవాడని. కొంచెం లోపల తీసుకెళ్ళి నన్ను కొంచెం అక్కడ లగేజ్ అంతా వెళ్ళే వరకు ఉండమని చెప్పాను. సరే అన్నారు. చూద్దామండి, అంతా దేవుడే తోడు నాకు. ఓకేనా? ఫస్ట్ టైం అనమాట నేను ఒక్కరిదాన్ని. మా ఆయన అన్ని విషయాల్లో నాకు ఇక్కడ కోవిడ్ దేశం వచ్చాక మా ఆయనే నాకు తోడున్నాడు. తెలీదు అనమాట ఏమి. ఇప్పుడైతే ఒక్కరిదాన్ని వెళ్తాను. ఒక్కరుగా ప్రయాణం చేయాలంటే చాలా కష్టం నాలాంటి వాళ్ళకి. ఓకే అండి, ఒక నిమిషం ఉండండి. చూడండి, వెయిటింగ్ హాల్లోకి అయితే వచ్చేసాము. కానీ కుర్చీలు ఖాళీ లేవన్నమాట. నిలబడైతే ఉన్నాను. ఇంకా గంట టైం ఉంది. గంట టైం వరకు నిలబడే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ కుర్చీలు ఖాళీ లేవు. మా జెడ్జెరా ఫ్లైట్ కి సంబంధించినవి కుర్చీలు ఖాళీ లేదన్నమాట వెయిటింగ్ హాల్. చూడండి, మా ఆడబడిచి కూడా ఇదే ఫ్లైట్ కి వాళ్ళ ఫ్లైట్ వాళ్ళు కాపర్ తీసుకెళ్తున్నారు. మా ఆడబడికి వచ్చింది. అవతల అర్థం అనమాట. ఇది అర్థం అవతల ఆమె, అర్థం అవతల నేను. మాట్లాడు, చిన్న ఇటు చూడు, హాయ్ చెప్పు. ఓకే, జాగ్రత్త, బాయ్. చేతులు అలా ఎత్తుకున్నాను చూడండి. ఓకే, బాయ్ అమ్మ, జాగ్రత్త, బాయ్. వెళ్ళిపో. ఓకే ఓకే. చూడండి, ఈ తమ్ముడు అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు. నాకైతే ఏం తెలియదు కదా, తీసుకొస్తున్నారు అన్నమాట ఈ తమ్ముడు. లగేజ్ చూసారు ఇక్కడ, మామూలుగా చూసారులే కానీ నేను లైన్లో చుట్టించలేదు. అందరం కలిసి వెళ్తున్నాం. నేను ఎక్కను అనుకో తమ్ముడు అన్నాను. ఒక హెల్ప్ చేస్తున్నాడు. దేవుడి కుటుంబాన్ని దీవించను కదా. పైకి వచ్చామండి. నాకు నన్ను ఎక్కడ తీస్తాం కౌంటర్ గారు. ఎక్కడ దేవుడి కృప వల్ల వెళ్ళాం బ్రదర్. ఇప్పుడు అన్ని బాగా జరగాలి, దేవుడి దేవాలి. అంటే అయి మొకాన్ ఇండియా, ఆంధ్ర, బెంగాలీ, ఇండియా అయ్యో అది నా సరే అన్న బెంతి చూపదే నింటే మన్ను. ఓకే, లగేజ్ అయితే వచ్చేస్తుందండి. ఓకేనా? అంటే ఆ తమ్ముడు చూపించాను కదా, ఆ అబ్బాయి మాట్లాడాడు అనమాట. నాకైతే లగేజ్ ఎక్కువ ఉంది. హ్యాండ్ లగేజ్ గట్ట తీయకుండా అయ్యే మామూలుగా అక్కడే అతను లగేజ్ చూసి అదే హెడ్ మిషన్ మీద వేసి తక్కువ చెప్పినట్టు తక్కువ ఏం చెప్పలేదు. పాపం ఎలా అయితే మాట్లాడి ఆ బెంగాలీ అబ్బాయి అయితే నన్ను పంపించాడు. ఆ తమ్ముడు వాళ్ళ కుటుంబాన్ని దేవుడు దీవించను గాక. నాకు చాలా టెన్షన్గా ఉంది. చూసారా, నన్ను నమ్ముకున్న దేవుడు తప్పక నాకు తోడుంటాడు. ఆ దేవునికి మహిమ. చింటు బాటిల్ చూడండి, ఇక్కడ లోపలికి వచ్చానప్పుడు నేను లైన్గా వెళ్ళిపోతాం. ఇంకా లగేజ్ అయితే వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. నేను ఈ సూట్ కేసులు అయితే పెట్టేసుకుంటాను, సర్దేసుకుంటాను. ఇదండి, ఇలా అయితే వచ్చామన్నమాట. ఓకే, నన్ను నేను కనిపించటానికి కుదరట్లేదు. అయినా ఎలా వచ్చిన చేతులు గాజులు కూడా తెచ్చుకున్నాను కానీ బ్యాగ్లో ఉండిపోయాయి. సరేనా, మన ఇండియా వచ్చాక ఎలా అయినా ఉండొచ్చు. ఇక్కడ నుంచి ఫ్లైట్ దిగే వరకు టెన్షను. మన నేల మీద అడుగు పెడితే చాలు, చాలా ఆనందంగా ఉంటుంది. అప్పుడు ఉంటుంది నాకు అసలైన ఆనందం. ఓకే అండి.
ఇవ్వండి. ఇప్పుడైతే యువతలకు వచ్చేసాక బ్యాగ్ అన్ని సర్దేశాను. నేను కవర్లో తెచ్చాను కదా, ఇందులో సర్దేశాను. అయ్యో చాక్లెట్ ప్యాకెట్లు నాయక్క. అయ్యో ఒకసారి నాది కనీసం ఏది బ్యాగ్ ఏది నాది. వెళ్ళు. చాక్లెట్ ప్యాకెట్లు మర్చిపోయి చూసారా కడుపుది. మన వాళ్ళంతా తెలుగు వాళ్ళంతా ఇక్కడ ఆగారు. నన్ను ఒక సబ్స్క్రైబర్ అయితే పలకరించారు, కాకినాడ సైడ్ అంట. ఆమె నన్ను చూసి పలకరించింది అనమాట. ఆమె అయితే లోపలికి వెళ్ళిపోయింది. ఓ పక్క నుంచి ఫోన్లు వీడియో తీయటకు కూడా లేకుండా పోయింది. లోపలికి వచ్చేసండి. ఇప్పుడు ఇదిగో వెళ్తున్నారనమాట. నాకు వీడియో తీసే వాళ్ళు ఎవ్వరూ లేరు, ఎందుకంటే అందరి చేతుల్లో అందరికీ బ్యాగులు కవర్లు అన్నీ ఉన్నాయండి. ఓకే అండి, వెళ్తున్నాను. మరి నాకు కూడా చాలా ఉండడం వల్ల నేను పట్టుకుని తీసుకోవటం వీలు కుదరట్లేదు. ఈ చేతిలోనేమో పాస్పోర్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా, లోపలికి వెళ్తాను. ఇంకోండి ఆ పైనుంచి వచ్చి మళ్ళా బస్సులోకి వెళ్ళాలన్నమాట. సింపుల్ గా వస్తే బాగున్నాను, బస్సు ఎక్కాలి కిందకెళ్ళి. బస్సులో నుంచి మళ్ళీ ఫ్లైట్ కాడ తీసుకెళ్తారు. మరి అదెప్పుడు అవి చూసారా అలా పడిపోతూ ఉంటాయి మనకి కవర్లతో పట్టుకుంటే. నా పరిస్థితి కూడా అదే. మన తెలుగు వారు అందరూ ఎక్కడన్నా ఇంతే అమాయకత్వం. ఓకే అండి, నాది కూడా పడిపోతాయి. ఇంకోండి వెళ్ళే ఫ్లైట్ అయితే ఇదే విజయవాడ ఫ్లైట్. వచ్చేసాను. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ దించారు సరే కదా. ఈ మెట్ల మీద నుంచి పైకి నడిచొచ్చాను. లగేజ్ అంతా పట్టుకొని నల్లకపోయాను. రెండు లోపలికి వెళ్తున్నాను. నేను లాస్ట్ ఇంకా అదే టోటో ఎయిర్లైన్స్ ఫ్లైట్ అయితే ఓ రకంగా ఉంటుందండి. నా సీట్ అయితే ఇక్కడ వచ్చిందండి. ఇద్దరు అన్నయ్యలు పక్కన వచ్చింది. పాపం ఆయన కాలు అల్ల కాదు, నేను ఇక్కడ కూర్చుంటాను అనమాట. ఓకే అన్న. ఫ్లైట్ అయితే ఎక్కేసి కూర్చున్నా అండి. నా పక్క సీట్లు అయితే ఈ అన్న, ఏ ఊరు అన్న? ఆలగడ్డ అంటండి. సబ్స్క్రైబ్ హాయ్ చెప్పన్నా. ఆ పక్క ఉంది ఏ ఊరు మరి? ఏ ఊరన్నా? పాలకొల్లు అంట అయింది. మా ఇంట్లో ఒక ఆవిడ ఉందండి పాలకొల్లు ఆవిడ. వీళ్ళిద్దరు పక్కన మధ్య సీట్ అనమాట. కానీ నేను ఈ పక్కన కూర్చుంటా అంటే ఈ అన్న ప్లేస్ దేవుడి దయ వల్ల ఈయన కాలు దెబ్బతాలిందంటండి పాపం. అందులో ఆయన అడ్జస్ట్ చేసుకుని అయినా కానీ నాకు ఈ సీట్ ఇచ్చారు. ఆ మధ్యలో కూర్చోలేనని అంటే సరే అండి. నాకు సబ్స్క్రైబ్ చాలా మంది, ఒక 10 మంది అయినా నన్ను పలకరించారు. అది చాలా హ్యాపీగా ఉంది. ఓకే అండి. అన్ని బాగానే దేవుడి వల్ల నాకు చాలా హ్యాపీ. ఇంటికి వచ్చేసి అందరూ సపోర్ట్ కోరుకుంటున్నాను. ఓకే అండి, మాట్లాడండి. ఇప్పుడు ఫ్లైట్లు అయితే ఈ ఫ్లైట్ కి మనం భోజనం ఏదైనా సరే క్రాస్నైనా మనకు కావాల్సింది అయితే ముందుగానే మనం టికెట్లో ఎక్కువ చేసుకోవాలంట. ముందు ఈసారి వచ్చినప్పుడు మా బాబా కనీసం నీళ్ళు కూడా రాయించలేదు టికెట్లు. ఈ టికెట్ అయితే మా లలిత ద్వారా తీశారు కాబట్టి, మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి మంచినీళ్ళు, అలాగే ఇంకా ఇది భోజనం అన్నమాట అండి. బిర్యానీ ఏదో మొత్తం కదా. ఏమి ఇచ్చారో చెప్తా. రైస్ అండి, రైస్ బిర్యానీ
వెళ్తా ఇంకో బిర్యానీ ఇచ్చారు, రాయించారు కదా, అయ్యే పడిపోతాయి. బిర్యానీ అయితే దక్కు టమాటా చట్నీ ఏదో. ఓకే మరి ఇదండి ఫ్లైట్లు ఇచ్చింది. ఒక ఈ స్పూన్లు అనమాట, మంచినీళ్ళ బాటిల్ అంతే, క్లినిక్స్ టిష్యూ పేపర్. ఓకే అండి మరి. కొంతమందికి అయితే పాపం అన్నకి ఇవ్వలేదు, మంచినీళ్ళు ఇద్దామంటే ఒక్క గట్టిగా తాగన్నా పర్లేదు. నేను ఇంటిగా నుంచి నీళ్ళ బాటిల్ తెచ్చుకుందాం అనుకున్నాను, వెళ్ళడానికి మా వాళ్ళు అన్నారని మానేశాను. నాకు పొద్దుడు తాగలేదు అసలు నీళ్ళు. కొంచెం తాగండి నీళ్ళు, కొంచెం రైస్ తింటావా అన్నని అడిగాను, పాపం తిన్నన్నారు. ఇది కొంచెం 4 స్పూన్లు అవుతుంది, 2 ముద్దలు అవుతుంది నేను తింటే. సరే అండి, ఏదో ఒకటి. అందరూ రాసిన వాళ్ళకి మాత్రం భోజనాలు ఇచ్చారు, అందరూ తిన్నారు. ఆమె క్రాస్ అనమాట. రాయని వాళ్ళకి మనం ఇందులో రాయించుకోకపోతే కాక ఏమి ఇవ్వరు. ఇంతకు ముందు కూడా వచ్చాను నేను ఇదే ఫ్లైట్ కి, అప్పుడు ఏమి ఇవ్వలేదు. సరే అండి మరి భోజనం చేద్దాం. ఓకే అండి, నేనైతే ఫ్లైట్లో నుంచి మన ఇండియాలో అడుగైతే పెట్టేశాను. దేవుడి కృపను బట్టి చాలా హ్యాపీగా ఉంది. కోట దేశం నుంచి మన దేశం అయితే వచ్చేసాను. మరి ఇక్కడ నుంచి ఇప్పుడు కొంచెం లేట్ అయిపోయిందండి, అడావిడ అయిపోయింది, అందుకని వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే నాతో వచ్చింది ఒక ఆవిడ, తీయొద్దు ఆవిడని, నాతో వచ్చిన ఆవిడ ఫోన్ అయిపోయింది తెచ్చుకున్నారు అనేసి పాస్పోర్ట్ తీసేసుకున్నారు. ఆవిడ టెన్షన్ పడ్డది, అందుకనేసి నేను ఆవిడతో ఉన్నాను. మేము ఇద్దరు ఫస్ట్ నుంచి కలిసి వచ్చామన్నమాట కోయిట ఎయిర్పోర్ట్ లో నుంచి, అందుకని. ఓకేనా మరి ఆవిడకైతే దేవుడి కృపను బట్టి ఏమీ కాదు అనుకున్నాము. ప్రేయర్ చేసుకోమ్మా అన్నాను నేనైతే. అలాగే అక్కడ డబ్బులు అయితే 20,000 కట్టమన్నారంట, కానీ ఇది మా కోయిట వాళ్ళు కొనిచ్చారు నాకు గిఫ్ట్ కింద. నేను 12 సంవత్సరాల నుంచి చేస్తున్నానని చెప్పారు. అంటే మామూలుగా సరే అయితేనేసి వాళ్ళ జాలి కలిగి మనసు వదిలేశారండి. ఓకేనా. అలాగే ఇదిగో బంగారం తెచ్చి కట్టుకెళ్ళకూడదు, ఎక్కువ పట్టుకెళ్తే డబ్బులు తీసుకుంటున్నారు అన్నారు కదా, అదేమీ లేదండి. నేను తెచ్చాను కదా ఇప్పుడు బంగారం వేసుకొచ్చాను, ఎవరు ఏం అడగలేదు, ఎవరు భయపడే అవసరం లేదు. ఓకేనా. నా లగేజ్ కూడా పూర్తిగా వచ్చేస్తుందండి, చాలా దేవుని కృపను బట్టి. మరి నా లగేజ్ కూడా ఎవరు ఏమీ ఆటంకం పెట్టలేదు. ఓకేనా. ఇదైతే మొత్తం 50 కేజీలు అండి, 50 కేజీల పైనే. నాకైతే టికెట్ మీద 40 కేజీలే, కానీ నాకు 50 కేజీలు ఎలా అయితే అలా లాక్కుని చేత్తో ఈడ్చుకుని అయితే తెచ్చేసాను. నాకు ఒక తమ్ముడు అయితే బెంగాలీ దేశానికి సంబంధించిన అక్కడ ఎయిర్పోర్ట్ లో ఆ తమ్ముడు అయితే హెల్ప్ చేశాడు. ఆ అబ్బాయి వల్లే నేను ఈ లగేజ్ అంతా తెచ్చుకోగలిగాను. మరి నేనైతే ఇంటికి వచ్చేసాను, అదే ఇండియాలో అడుగు పెట్టేసాను కాబట్టి చాలా హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది నాకైతే దేవుని కృపను బట్టి. మరి ఇలాగే నాకు సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఈ వీడియో ఇంతే, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకో వీడియో చేస్తా. ఓకే అండి, బాయ్.